విశాఖలో అమర్నాథ్ పోటీపై సందిగ్ధత తొలగింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరకోటి చందుని ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. అయితే చందుని మార్చాలని అధిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి పెంచారు. దీంతో తాజాగా మంత్రి అమర్నాథ్ను గాజువాక ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఏపీలో ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తనదైన వ్యూహంలో అయితే అడుగులు వేస్తుంది. అయితే విశాఖ గాజువాక నియోజకవర్గంలో 2019లో తిప్పల నాగిరెడ్డి అయితే గాజువాక నియోజకవర్గంలో గెలిచారు ఎమ్మెల్యేగా. అయితే తిప్పల నాగిరెడ్డిని కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా తొలగించి కూడా పూర్తిగా బాధ్యతలు అయితే ఉరుకుట్టు చందు, వైసీపీ కార్పొరేటర్ ఉరుకుట్టు చందుకైతే గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా నియమించింది. అయితే నియమించిన నేపథ్యంలో వైసీపీ పెద్దలు ఎవరైతే కీలకమైన నాయకులు కూడా గాజువాక నియోజకవర్గం ప్రజలకైతే ఒక సమయంలో చెప్పడం జరిగింది, ఉరుకుట్టు చందుని గెలిపించుకోండి, ఇక్కడి నుంచి వైసీపీ జెండా ఎగరేయండి అంటూ కూడా ఉరుకుట్టు చందుకైతే వైసీపీ అధిష్టానం కొద్ది రోజుల కింద నుంచి కూడా చాలా వరకు బలంగా నించున్న వైసీపీ అధిష్టానం అయితే ఉరుకుట్టు చందుకు ఒకేసారి సైడ్ని పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఉరుకుట్టు చందుకైతే ఇటువంటి పరంగా వైసీపీ నుంచి గాజువాక సీటు ఇవ్వబోం అంటూ కూడా కొద్ది రోజుల నుంచి తెలిసిన ఏవైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవైతే నిజంగా ఈ రోజుకైతే నెరవేరింది. అయితే మొత్తానికి గాజువాక నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే గుడివాడ అమర్నాథ్కి అయితే వైసీపీ అధిష్టానం నియమించినట్టు కూడా తెలిసింది. గాజువాక వైసీపీ సమన్వయకర్తగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి అయితే ఇచ్చింది. అయితే రానున్న ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా తెలిసింది. అయితే గతంలో ఏదైతే తిప్పల నాగిరెడ్డికి వైసీపీ అధిష్టానం పక్కన పెట్టి కూడా ఉరుకుట్టు చందుకి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో వైసీపీ వర్గం గాజువాకలో మొత్తం తలకిందులయ్యే నేపథ్యం అయితే కనబడింది. చాలా వర్గ గొడవలు కానీ ఉరుకుట్టు చందును పని చేయనివ్వకుండా కూడా తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అలాగే అనుచరులు కూడా ఉరుకుట్టు చందుకి అయితే పూర్తిగా వ్యతిరేకత ఉండడంతో కూడా పూర్తిగా వైసీపీ అధిష్టానానికి కూడా గాజువాక వైసీపీ క్యాడర్ ఒప్పుకోపోవడం, ఉరుకుట్టు చందుకి ఎమ్మెల్యే సీటు వద్దు అంటూ కూడా ఏదైతే గోల్ చేసిన క్రమంలో కూడా వైసీపీ అధిష్టానం తన వ్యూహం ఆలోచించి కూడా పూర్తిగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి అయితే గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ఇచ్చారు. అయితే వైసీపీ చాలా ఆలోచించి కూడా గుడివాడ అమర్నాథ్కి అయితే గాజువాక నియోజకవర్గం బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. అయితే ఒకవైపు కాపు సామాజిక వర్గం, ఒకవైపు యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గాజువాక సీటు వైసీపీ గెలుస్తుందా లేదా అంటూ కూడా ఇంకా క్లారిటీ అయితే ప్రజల్లో అయితే కన్ఫ్యూజ్గా ఉంది. మొత్తానికి ఏదైనా సరే ఉరుకుట్టు చందుకి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గానికి కూడా చాలా వరకు వర్గ గొడవలు అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యే నేపథ్యం కనబడింది. అయితే గాజువాకలో వైసీపీ క్యాడర్ మొత్తం డిస్టర్బ్ అయిన నేపథ్యంలో పూర్తిగా గతంలో ఏదైతే ఉరుకుట్టు చందుకి గాజువాక సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నియమించిన తర్వాత వైవి సుబ్బారెడ్డి అట్లాగే పెద్దలు ఎవరైతే వైసీపీ పార్టీలో కీలకమైన నాయకులు కూడా గాజువాక నియోజకవర్గం ప్రజలకైతే ఒక సమయంలో పార్టీ మీటింగ్స్లో కూడా ఉరుకుట్టు చందును గెలిపించండి అంటూ కూడా గతంలో కూడా చాలా వరకు ఉరుకుట్టు చందు పేరు వినబడింది. అయితే సడన్గా కూడా ఏమైందో తెలియదు కానీ ఉరుకుట్టు చందుని అయితే పక్కన పెట్టి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ 2019లో గెలిచారు. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి పక్క నియోజకవర్గం గాజువాకకి అయితే తీసుకొచ్చే నేపథ్యం అయితే కనబడింది. అయితే మొత్తానికి గుడివాడ అమర్నాథ్కి ఇప్పుడు తిప్పల నాగిరెడ్డి వర్గం కానీ తిప్పల నాగిరెడ్డి కానీ అట్లాగే ఉరుకుట్టు చందు అనుచరులు కానీ ఉరుకుట్టు చందు కానీ గుడివాడ అమర్నాథ్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే వైసీపీలో ఇంకా వర్గ గొడవలు పెరిగే ఛాన్స్ ఉంటుందా? అసలు ఎందుకు వైసీపీ అధిష్టానం అసలు ఉరుకుట్టు చందుని మార్చవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే రానున్న ఎన్నికల్లో చాలా వరకు టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్పై అయితే కేవలం వైసీపీ అక్కడ సీటు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోటే గుడివాడ అమర్నాథ్కి సీట్ ఇచ్చిందా? అయితే గుడివాడ అమర్నాథ్ అయితే వైసీపీ నుంచి గతం 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పార్టీలో కీలకమైన అంశాలు కానీ పార్టీ కోసం ఎంతో మీడియా మీటింగ్స్లో కానీ ప్రతి ఒక్క దీంట్లోని గలమెత్తిన నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ గాజువాక సీటు ఈ యొక్క సమయంలో గాజువాక సీటు ఇస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ రానున్న ఎన్నికల్లో ఎట్లాగా పనిచేయబోతున్నారు? అయితే వైసీపీ క్యాడర్ మొత్తం గాజువాక వైసీపీ క్యాడర్ అంతా గుడివాడ అమర్నాథ్కి గెలిపించేలాగా సపోర్ట్
చేస్తుందా? అయితే తిప్పల నాగిరెడ్డి పరిస్థితి ఏంటి? తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం ఇప్పటికే అసంతృప్తితో పూర్తిగా పార్టీ పైన ఉన్నారు. తిప్పల నాగిరెడ్డికి అట్లాగే ఉరుకుట్టు చందుకు కూడా కొద్ది రోజుల నుంచి కూడా చాలా వర్గ గొడవలు అయితే విపరీతంగా పెరిగిపోయే నేపథ్యం అయితే కనిపించింది. సొంత పార్టీ మీటింగ్స్లోనే వీళ్ళకైతే చాలా వర్గ గొడవలు ఎక్కువైపోవడంతో చాలా వరకు వైసీపీ అధిష్టానం వరకు ఈ యొక్క విషయం వెళ్ళడంతో కూడా సడన్గా ఉరుకుట్టు చందునైతే సమన్వయకర్తగా బాధ్యతల నుంచి తప్పుకు పిచ్చి కూడా ప్రస్తుతం అయితే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అయితే నియమించింది. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎట్లాగా స్టాండ్ ఉండబోతుంది గాజువాక విషయానికి వచ్చినప్పటికీ మొత్తానికి ఏదైతే వైసీపీ విశాఖలో వైసీపీ నాయకులు ఎటువంటి పరంగా ముఖ్యమైన నాయకులు గాజువాక నియోజకవర్గంలో ఈ వర్గ గొడవలకు ఎప్పుడు చెక్ పెడతారంటూ కూడా వైసీపీ క్యాడర్ అయితే ఎదురు చూస్తుంది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.